నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో భుజం బిగుసుకుపోయిందా, పిఎస్ఏ పరీక్షలో ఏం తెలుస్తుంది, ఆలస్యంగా తండ్రి అయితే పిల్లలకు క్యాన్సర్ ముప్పు, ఇన్సులిన్ మందుతో గుండె జబ్బులు తగ్గుతాయా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. భుజంలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు మన రోజువారీ దైనందిన పనుల్లో చాలా ఇబ్బందులే ఎదురవుతాయి. భుజాన్ని తేలిగ్గా కదపలేకపోవడంతో ఏ పని చేసుకోలేకపోతాం. ఫ్రోజన్ షోల్డర్ సమస్య అలాంటిదే. ఈ సమస్యలో భుజం పూర్తిగా బిగుసుకుపోతూ ఉంటుంది. భుజం కీలు దెబ్బతిన్నప్పుడు మధుమేహం బాధితుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బిగుసుకున్న భుజానికి ఆయుర్వేదం ఎలాంటి చికిత్సల్ని చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్లన్నిటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయటం నుంచి కీలు పక్కకు జరిగిపోవటం వరకు భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. 40 ఏళ్లు దాటిన వాళ్లలో భుజం నొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజన్ షోల్డర్. భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు కానీ సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్లుగా ఉంటుంది. శరీరంలో ఎక్కడ ఎటువంటి నొప్పి వచ్చినా సరే వాత దోషం ఎక్కువైందని ఆయుర్వేద సిద్ధాంతం. ఈ వాత దోషం ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి పదార్థాలు తీసుకోకూడదు అనమాట. అంటే చల్లటి పదార్థాలు వాత దోషానికి శత్రువులాగా ఉండి ఇంకా నొప్పి ఎక్కువయ్యేందుకు కారణం అవుతాయి. అందుకని ఆహారంలో కానీ పానీయాల్లో కానీ చల్లటి పదార్థాలని పూర్తిగా మానేసేయాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే పైన ఈ చేతులకి కాస్త వ్యాయామం చేయడం, నూనె మర్దన చేయడం అనేది ఈ సమస్య ఉన్న వాళ్ళకి చాలా చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే నూనె మసాజ్ చేయడము తర్వాత వ్యాయామం చేయడం రెండు కూడా వాత దోషాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకని ప్రతిరోజు కొంచెం నువ్వుల నూనె, ఇది తేలిగ్గా అందరికీ దొరికేటువంటిది, నువ్వుల నూనెలో కొంచెం వెల్లుల్లిపాయ వేసి కాల్చుకొని ఆ నూనెని ఈ భుజం నొప్పి అంటే ఫ్రోజన్ షోల్డర్ నొప్పి ఎక్కడ ఉందో అక్కడ బాగా రాసి, అంటే మసాజ్ మాత్రం మృదువుగా కొంచెం రుద్దినట్టుగా చేసుకుని ఒక అరగంట పాటు ఆ నూనె అలా ఉంచుకుని తర్వాత వేడినీళ్ళతోటి కాపడం పెట్టుకుంటూ ఉండాలి. అలా కాకపోతే కొంచెం ఆముదం కూడా బాగా ఈ వాత దోషాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది కనుక ప్రతిరోజు ఆముదం చక్కగా భుజానికి బాగా రాసుకొని ఒక అరగంట తర్వాత వేడి నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉన్నా సరే ఈ భుజం నొప్పి అనేది బాగా అదుపులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ నూనెలు రాసుకుని కొంచెం వేడి నీళ్ళతో కాపడం పెట్టుకున్న వెంటనే భుజానికి కొన్ని వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాలు కొంచెం డాక్టర్ల దగ్గర కానీ ఈ విషయంలో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కానీ నేర్చుకొని ఆ వ్యాయామాలు కూడా చేస్తున్నట్టయితే ఇది విహారపరంగా ఆహారపరంగా ఈ నొప్పిని అదుపులో ఉంచుకోవడానికి ఈ రెండు అంశాలు బాగా ఉపయోగపడతాయి. భుజం కీలు కూడా మోకాలి తుంటి కీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకొని అక్రోమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజం నొప్పి మొదలవుతుంది. ఈ భుజం నొప్పి తగ్గడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక ఏదంటే సొంఠి. ఈ సొంఠిని తీసుకొని ఒక 2 గ్రాముల సొంఠికి
సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల నీరు కలిపి కషాయంలాగా కాచుకోవాలంటే సన్నటి మంట మీద పెట్టుంచి బాగా కాచండి. అలా కాచినది 4వ వంతు నీరు మిగిలి మిగతాదంతా ఎగిరిపోయే వరకు కాచుకోవాలి. ఈ కాచిన దాన్ని తీసుకొని దాంట్లో సుమారుగా ఒక 15 నుంచి 20 మిల్లీలీటర్ల వరకు ఆముదాన్ని కలుపుకొని అది వెచ్చవెచ్చగా ఉన్నప్పుడే తాగాలన్నమాట. ఇలా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే ఈ భుజం నొప్పి అనేది బాగా తగ్గుతుంది. అలాగే మరొక చిట్కా ఏంటంటే ఇది తేలిగ్గా అందరూ చేసుకోగలిగినటువంటిదే. దీనికి కావాల్సినటువంటిది ఏమిటంటే బియ్యము, పెసలు, తర్వాత బల అనేటువంటి మూలిక, దాన్ని చిట్టాముట్టి అని కూడా అంటూ ఉంటారు తెలుగులో. బియ్యము, పెసలు, ఈ బల అనేటువంటి మూలిక మూడింటిని సమాన భాగంగా తీసుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని పాలలో పెట్టి ఉడకపెట్టాలన్నమాట. అంటే నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటాం కదా మనం, అలా కాకుండా పాలలో ఉడకపెట్టి ఒక ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్దలాగా తయారైనటువంటి దాన్ని పేస్ట్ లాగా ఎక్కడైతే భుజం నొప్పి ఉంటుందో దానిపైన ఒక లేపనం లాగా వేసుకోవాలి. ఒక మందపాటి లేపంగా వేసుకుని ఒక అరగంట నుంచి గంట సేపు అలా ఉంచుకుని తర్వాత కడిగేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేస్తూ ఉంటే కూడా ఈ భుజం నొప్పి అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య చాలా తొందరగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహుల్లో కణజాలం త్వరగా క్షీణించిపోతుంటుంది. కీలు చుట్టూ ఉండే పొర కూడా వేగంగా కుంచుకుపోతుంటుంది. ఇలాంటప్పుడు చికిత్స కొంచెం కష్టంగా మారుతుంది. అయితే బిగుసుకుపోయిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేద ఔషధాలు ఏమేంటంటే వాత విధ్వంసని రసము, సింహనాద గుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు అనేటువంటి మాత్రలు కానీ, లేకపోతే మహారాష్ట్రాది కషాయము, దశమూలారిష్టము, అశ్వగంధారిష్టము, బలారిష్టం లాంటి కొన్ని వాతహారమైనటువంటి లిక్విడ్స్, ఇవి కడుపులోకి తీసుకోవాల్సినటువంటిది. అలాగే పైన రాసుకునేందుకు చాలా మంచి తైలాలు, అంటే వాతాన్ని తగ్గించి నొప్పిని తగ్గించేటువంటి తైలాలు చాలా మంచి మంచి తైలాలు ఉంటాయి. అవి ఏమేంటంటే కనుక క్షీరబల తైలము, తర్వాత విషగర్భ తైలము, సహచరాది తైలము, కార్పాసాస్థ్యాది తైలము, ఇలా రకరకాల తైలాలు ఉంటాయి. ఈ ఆయుర్వేద తైలాలు ఔషధాలు వీటిని డాక్టర్ల సలహా తీసుకుని వాళ్ళ పర్యవేక్షణలో కొంచెం రోజులు వాడుకున్నట్టయితే కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నింటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నొప్పి ఉన్నప్పుడు భుజానికి విశ్రాంతినివ్వకుండా ఎక్కువగా వాడితే భుజం మరింతగా బిగుసుకుపోయే అవకాశం ఉంది. ఐస్ ప్యాకులు వేడి కాపడం వల్ల భుజం నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండాన్లకు సంబంధించి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. భుజం